బీసీ సంక్షేమ సంఘం వైస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పూజ్య సత్యం ఆధ్వర్యంలో ఈరోజు బీసీల కుల సంఘాలు, మేధావులు, న్యాయవాదులు మరియు వివిధ సంఘాల ఐక్యంతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యంగా 3 అంశాలు ఈ సందర్భంగా చర్చించదలుచుకున్నాము. అయితే మొట్టమొదట సామాజిక న్యాయం, సమానత్వం, బీసీల అభ్యున్నతి కోసం, హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం, వారి సంక్షేమం కోసం దశాబ్దాలుగా బీసీల పోరాటానికి నిలువెత్తు నిదర్శనమే ఈరోజు సర్పంచ్ల రిజల్ట్ కావచ్చు, మరి మున్సిపల్ ఎన్నికలలో రిజల్ట్ కావచ్చు, దానికి ప్రతిబింబించేలాగా దానికి నిలువెత్తు నిదర్శనమే మా పోరాట ఫలితమే అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ముఖ్యంగా ఈరోజు సర్పంచ్ ఎన్నికలలో రిజల్ట్ చూసినప్పటికీ, మరి మున్సిపల్లో కూడా రిజల్ట్ చూసుకున్నప్పటికీ బీసీలు ఐక్యంగా నిలబడి బీసీల ఓట్లు బీసీలకే అనే నినాదాన్ని గల్లీ నుంచి ఢిల్లీ దాకా రగిలించాము, మారు మోగిస్తున్నామంటే మా పోరాటమే దానికి నిలువెత్తు నిదర్శనమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే బీసీలందరూ ఐక్యంగా మారితే ఓ మహాశక్తిగా మారబోతుందని, అవసరమైతే బీసీలకు వ్యతిరేకంగా పనిచేసే ఎవరైనా సరే కుర్చీ దిగేంత వరకు మా పోరాటం ఆగదు, ఈ యొక్క జాతీయ ఉద్యమంగా మారబోతుంది బీసీల పోరాటం అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ముఖ్యంగా ఇప్పటికీ బీసీలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అణచివేతకు గురవుతున్నారు అని అనడానికి ఎన్నో ఘటనలు ఉన్నాయి, ఎన్నో వివక్షలు ఉన్నాయి. ఉదాహరణ, రీసెంట్ గా జరిగిన ఒక ఉదాహరణ మనం తీసుకోవాల్సిన సందర్భం వచ్చిందని తెలియజేస్తా ఉన్నాను. విషయంకి వెళ్తే సంగారెడ్డిలో ఎన్నికలలో విధులు నిర్వహిస్తున్న శివకుమార్ యాదవ్ అనే ఒక యాదవ బిడ్డ, బీసీ బిడ్డపై అక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు చాలా దారుణంగా బూతులు తిడుతూ యూజ్డ్ ఫిల్తీ లాంగ్వేజ్, తిట్టరాని మాటలు, వినరాని రాయరాని మాటలతో తిట్టి చాలా దారుణంగా మనోవేదనకు గురి చేసిన పరిస్థితి నిజంగా చాలా బాధాకరమని, దీన్ని యావత్ బీసీ జాతి దీన్ని ఖచ్చితంగా ఖండిస్తా ఉందని తెలియజేస్తా ఉన్నాను. ప్రజాస్వామ్య దేశంలో పోలీసులు మనందరికీ తెలిసిందే ప్రజలకు రక్షణ శక్తిగా ఉన్నారు. అంతేకాకుండా ముఖ్యంగా రాత్రనక పగలనక పోలీసులు ప్రజల కోసం సేవ చేస్తూ ఉంటారు. అలాంటి పోలీసులను ఇష్టం వచ్చినట్టుగా తిట్టడం వల్ల ఎంతో మంది బీసీ బిడ్డలు ఎవరైతే రాసి గ్రూప్లలో ఎగ్జామ్లో రాయాలి, పాస్ కావాలి, గవర్నమెంట్ ఉద్యోగులు కావాలి అనేటోళ్ళకి మానసికంగా ఆవేదన గురవుతారని, మనోభావానికి గురవుతారని, ఇలాంటి ఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని ఒకసారి పరిశీలించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అవసరమైతే కృష్ణయ్య, అందరూ బీసీ సంఘాలను కలిపి రాహుల్ గాంధీ కూడా లేఖ రాస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ముఖ్యంగా 3వ విషయం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం మేము దశాబ్దాలుగా పోరాటం చేసినా కనీసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదు. కులగణన కోసం చూసుకున్నట్లయితే కనీసము మా మిత్రుడు, మా సహచర మిత్రుడు బుజ్జ సత్యం, మేమిద్దరం కలిసి ఎంతో పోరాటాలు చేస్తున్నా కూడా కనీసం ఓబీసీ కాలం పెట్టకపోవడం అంటే దీని అర్థం ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరికే నిలువెత్తు నిదర్శనం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రానున్న రోజులలో బీసీలందరూ కలిసి ఒక ఉద్యమ కార్యాచరణ ఏర్పాటు చేసి ఒక జాతీయ ఉద్యమాన్ని ఏర్పాటు చేసి మా హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం బలంగా పోరాడి గల్లీ నుంచి ఢిల్లీ దాకా అగ్ని జ్వాలలు రగిలిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై బీసీ, జై పూలే. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, వర్ధిల్లాలి వర్ధిల్లాలి, వర్ధిల్లాలి వర్ధిల్లాలి, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై పూలే, జై పూలే.